నమస్కారం. రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెచ్ఎండిఏ అధికారులతో మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సమావేశం. నిర్మాణ అనుమతులను వేగవంతం చేస్తామని వెల్లడి. కీసర మండలంలో అధ్వాన స్థితిలో బాలికల వసతి గృహం. నూతన భవనంలోకి మార్చాలని విద్యార్థుల వినతి. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీరామ్ నగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన మహానేత అన్న నాయకులు. హెచ్ఎండిఏ పరిధిలో నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తు సమర్పించిన 10 రోజుల్లో అనుమతులు ఇచ్చేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో హెచ్ఎండిఏ అధికారులు, జోనల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మేడ్చల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కేఎల్ఆర్ నియోజకవర్గానికి సంబంధించి హెచ్ఎండిఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 50 మందికి పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, లేఅవుట్ల అనుమతులు, వసతుల కల్పన వంటి అంశాలపై చర్చ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ లేఅవుట్లలో అన్ని వసతులు కల్పించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సూచించారు. నూతన వెంచర్లు ప్రారంభించే వ్యాపారులు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాతే అనుమతులు ఇస్తామని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 80 నుండి 90% కన్స్ట్రక్షన్స్ మరియు లేఅవుట్లు ఇల్లీగలే వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి, కారకులు ఎవరు, పరిష్కారాలు ఏమి? ఈజీ మెథడ్స్ని అడాప్ట్ చేస్తే ఈ ఇల్లీగల్ లేఅవుట్లు బంద్ అవుతాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బంద్ అవుతాయి అనే దాని మీద అఫీషియల్స్ మరియు బిల్డర్స్, లేఅవుట్ ఓనర్స్ వీళ్ళందరినీ పిలిపించి ఈరోజు డిస్కషన్ జరుపుతా ఉన్నాం. దీన్ని ఫైనల్గా సెల్ఫ్ డిక్లరేషన్ స్కీమ్ తీసుకురావాలని, తప్పులను సవరణకి సహకరించండి తప్ప ఆపటానికి లేదు. దీంతో ఈ అన్ని లీగల్ లేఅవుట్లే ఈ లీగల్ ఇండే వస్తాయని నేను భావిస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్లో లీగల్ బిల్డింగ్లు, లీగల్ లేఅవుట్లు రాకపోవటానికి కారణము ఈ పర్మిషన్లకు సంవత్సరం పట్టడమే కారణం తప్ప వేరే కారణం కాదు. కనుక దీనికి పరిష్కారానికి కొరకు ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వానుకూలంగా స్పందించి అఫీషియల్స్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింప్లిఫై చేయండి. ఈ సమావేశంలో హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ అధికారి ధనుంజయ రెడ్డి, లైసెన్సింగ్ అధికారి నాగేశ్వరరావు, జాయింట్ కమిషనర్ రమేష్, గట్కేసర్ నోడల్ అధికారి సురేష్, వివిధ మండలాల అధ్యక్షులు, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, మేడ్చల్. రాష్ట్ర విభజనను వేగవంతం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ శ్రేణులు వారి ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 29న నిజాం కాలేజీలో సకల జనుల భేరీని నిర్వహించనున్నట్లు టీయూటీఎఫ్ అధ్యక్షుడు స్వామిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజనను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతున్నాయి తెలంగాణ శ్రేణులు. ఈ నెల 29న నిజాం కాలేజీలో తలపెట్టిన సకల జనుల భేరీని విజయవంతం చేసేందుకు టీయూటీఎఫ్ కార్యాచరణ రూపొందించింది. సభను విజయవంతం చేసేలా ఉపాధ్యాయులను ఏకం చేసేందుకు ఈ నెల 22న నల్గొండ జిల్లా నకిరేకర్లో తెలంగాణ రణభేరిని నిర్వహించనున్నట్లు టీయూటీఎఫ్ అధ్యక్షుడు స్వామిరెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను దోమల్గూడలో ఆయన విడుదల చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో తెలంగాణ రణభేరి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఈటెల రాజేంద్ర గారు, ప్రొఫెసర్ కోదండరావు గారు, రసమణి బాలకృష్ణ గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పి దాన్ని విజయవంతం చేసిన తర్వాత 29వ తేదీన జరిగేటువంటి మీటీవీ న్యూస్, ముషీరాబాద్. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సచివాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వీరికి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సంఘీభావం తెలిపారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద గల పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అక్కడి నుండి సచివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సచివాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో ఆగని వైఎస్ఆర్సీపీ నేతలు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వీరికి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అదేవిధంగా సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని ఆమె అన్నారు. వెంటనే కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనిపిస్తా ఉంది చూస్తా ఉంటే. ఈరోజు ఎవరికైనా కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలుపుకోవడానికి వ్యక్తికి కానీ పార్టీ ప్రతినిధులకు కానీ ఎవరికైనా కూడా తెలుపుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి ఈ రాష్ట్రంలో నిజంగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు నిరసన తెలపాలని అనుకున్నారు. ఎందుకంటే ఈరోజు అంటే షిండే గారికి లెటర్ రాసి ఎలాంటి నిర్ణయాలు ఇలాంటి అంటే మొదటి నుంచి చెప్తా ఉంది వైఎస్ఆర్సీపీ ఏ ప్రాంతంతో అన్యాయం జరగకుండా మరి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా తండ్రిలాగా డివిజన్ చేయాలని. అలాంటి పరిస్థితి జరగటం లేదు అని తెలిసి మా ఎమ్మెల్యేలందరూ షిండే గారికి లెటర్ రాయడం జరిగింది. మరి 5 రోజుల ముందుగానే మా ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఆంటోనీ కమిటీని వేశారు. మరి కమిటీల వల్ల జరిగే ఇది లేదు. ఎందుకంటే మరి శ్రీకృష్ణ కమిటీ 30 కోట్లు ఖర్చు పెట్టి. మిటివి న్యూస్ హైదరాబాద్. కుత్బుల్లాపూర్ సర్కిల్లోని అన్ని ప్రధాన బస్తీ రోడ్లలో నాణ్యత లోపించిందని ఎస్సీఆర్పీ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేమ్స్ షాపూర్ నగర్ మీడియా సమావేశంలో విమర్శించారు. మున్సిపల్లోని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాణ్యతను పరీక్షించలేదని, చిన్నిపాటి వర్షానికే రోడ్లు పాడై కోట్లాది ప్రజాధనం దుర్వినియోగమవుతుందని విమర్శించారు. ఈ రోజు నాణ్యత లేకుండా రోడ్లు వేసి ఈ రోజు వర్షాకాలంలో ఈ నాణ్యత లోపం వల్ల రోడ్లన్నీ కొట్టుకుపోయి గుంతలు పడుతున్న, రాత్రిపూట్ల మేనవాళ్ళు కూడా సరైన పరిస్థితులు లేకుండా మరి గుంతలలో నీళ్లు నిలబడి మరి స్కూటర్ల మీద వెళ్ళే వాళ్ళు, బండ్ల మీద వెళ్ళే వాళ్ళకు మరి చాలా బాధాకరంగానటువంటి కాలు చేతులు విరిగే పరిస్థితి ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా కంకర్ రోడ్ల మీద కొట్టుకుపోయి ఆ రాడ్లు మరి బండ్లకు టైర్లు తగిలి లేసి ఎగిరిపోయి జనాలు తగులుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కుత్బుల్లాపూర్ ఒక సిబ్బంది మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఈ నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ లోపం ఇచ్చి లక్షల రూపాయలు దున్నుకుంటున్నా ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు కేవలము కమిషన్లకు బానిసలయ్యి వీళ్ళు చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారు. కాబట్టి నాణ్యత గల రోడ్లను కుత్బుల్లాపూర్ మున్సిపల్లో బస్తీలలో కానీ మన మెయిన్ రోడ్లలో కానీ నాణ్యత కలిగి క్వాలిటీ కంట్రోల్ను తీసుకొచ్చి ఈ రోడ్లను పరిశీలించేసిన తర్వాతనే రోడ్లు వేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇక ముందు ఎక్కడ వేసినటువంటి రోడ్లు కూడా నాణ్యత లేకుండా వేస్తే తమ పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మనం చేస్తున్నాం. కీసర మండలంలోని బాలికల వసతి విద్యార్థులు అద్దె భవనంలో కాలం వెల్లదీస్తున్నారు. నూతన భవనం పూర్తయినా అధికారులు వినియోగంలోకి తీసుకురాకపోవడం పట్ల మండిపడుతున్నారు. కీసర మండలంలో బాలికల వసతి గృహం అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. 2005 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బాలికల వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. భవనం పూర్తయింది కానీ నూతనంగా నిర్మించిన భవనం మాత్రం కుక్కలకు నివాసంగా మారింది. అద్దె ఇంట్లో నుండి నూతన భవనంలో వసతులు కల్పించలేక అద్దె ఇంట్లోనే కొనసాగిస్తున్నారు. అద్దె ఇల్లు అయినా సరిగా ఉందా అంటే ఆ భవన శిథిలావస్థకు చేరుకుంది. స్నానాల గదులు, చేతి పంపు, బోరింగ్ దగ్గర బాలికలు స్నానాలు చేయాల్సిన పరిస్థితి. వర్షాకాలం అద్దె భవనంలో ఉండే పరిస్థితి లేదు. గోడల నుండి నీరు కారుతోంది. అదేవిధంగా పురాతన భవనం కావడం వల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియక బాలికలు భయంతో ఉంటున్నారు. ఇప్పటికైనా 8 ఏండ్ల క్రితం పూర్తయిన నూతనంగా నిర్మించిన భవనంలోకి మార్చాలని అధికారులు, బాలికలు వేడుకుంటున్నారు. మిటివి న్యూస్ కీసరా. జగదీర్గుట్ట డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో అంటువ్యాధులు ప్రబలి ఆసుపత్రుల పాలవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగద్గిరిగుట్ట డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. దీంతో డ్రైనేజీ పొంగిపొర్లుతూ కాలనీదారులన్నీ జలమయంగా మారిపోతున్నాయి. డ్రైనేజీ లైను, మంజీరా లైన్లు పక్కపక్కనే ఉండటంతో తాగునీరులో మురికినీరు కలిసి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తమ సమస్య పరిష్కరించాలని ఉప కమిషనర్ మమతకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ సమస్యను అధికారులు పట్టించుకోకున్నా ప్రజలతో ఎన్నికబడిన కార్పొరేటర్ అయినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పలుమార్లు తమ సమస్యను స్థానిక కార్పొరేటర్ జగన్ కు ఫిర్యాదు చేసినా చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా ప్రతినిధులకు ప్రజలను పాలించే అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడం అంటువ్యాధులు ప్రబలి అంతుపట్టని వ్యాధులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న డ్రైనేజీలు వేస్తే చిన్న చిన్న వర్షాలకు పొంగి మొత్తం డ్రైనేజ్ మొత్తం బయటకు వచ్చేసి దీంతో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చేసి 10-15 రోజులైనా తగ్గడం లేదు.
మరీ ఘోరంగా ప్రవహిస్తుంది వాటర్. అయితే మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, జగన్ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే దగ్గర పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాము, దీన్ని ఎవరు స్పందించట్లేదు. ఈ రకంగా ఉంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి స్పందించి మంచి చేయగలండి. అదే రోడ్లో ఈ డ్రైనేజీలోనే రోజు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ ఇదే రోడ్డు మీద తిరుగుతున్నారు, కానీ స్పందన లేదు. మొత్తం మంజీరా నీళ్ళల్లో కూడా కలిసి వస్తున్నాయి ఇదే నీళ్లు. మా పరిస్థితి ఈ రోజు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొరపెట్టుకున్నాం, ఈ డ్రైనేజీ సరిపోతలేదు, లైన్ పెద్ద లైన్ వేయాలని చెప్పేసి కూడా మొరపెట్టుకున్నాం. అది వచ్చి చూస్తున్నారు, వాళ్ళు అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని చెప్తున్నారు, ఇది చేస్తాం ఉంటున్నారు కానీ చేస్తలేరు. ఈ రోజు ఇదే పరిస్థితి ఉంది మాకు. ఈ అధికారులు పట్టించుకొని ఇది బాగు చేయాల్సిందిగా కోరుతున్నారు. ఏది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఉప్పు నీళ్ళు మొత్తం పైపులు వేసేసి అక్కడికి వెళ్ళి మొత్తం బల్ల నీళ్ళు అడిగితే కిందికి వచ్చేసి మాకు ఇండ్లలో డౌన్ అయిపోయి ఇండ్లలోకి వచ్చేస్తుంది. అంటే మోషన్స్ మొత్తం పెండ మోషన్స్ భరించలేకపోతున్నాం మేమైతే. స్కూల్లో పిల్లలు కూర్చోలేక స్కూల్ కూడా వదిలేస్తున్నారు. మేము ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థమైతలేదు. ఇప్పుడు చేస్తుంది అప్పుడు చేస్తుంది ఇదే కానీ ఎవరు వస్తలేరు చేస్తలేరు. మీ టీవీ న్యూస్ జగద్గిరిగుట్ట. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓ సామన్నా జై రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమో అని అడుగుదామని పిలిచిందే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావా? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట, గా సంగతేమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉండయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చని తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరేగాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి, నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసన్నానగర్ లో కనీసం మౌలిక వసతులు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వాపోతున్నారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రతివారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసే ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూనానగర్ లో రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో మంజీరా పైప్ లైన్ నిర్మాణ పనులు మార్చాలని ఉప కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీ సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రతిసారి అది తమ పరిధిలోకి రాదంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో తమ కాలనీకి రావాల్సిన బస్సులు సైతం రావడం లేదని, స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు సైతం పాఠశాల బస్సులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల ప్రజాధనం పన్నుల రూపంలో వసూలు చేసే అధికారులు ప్రజలకు అందించే సౌకర్యాల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ప్రజా ప్రతినిధుల మాటలు ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. చేపించడం ఎక్కడున్న గొంగడు అక్కడనే ఉంది. మాకు బస్సులు వస్తలేవు, స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయిపోతున్నది. ఎక్కడున్న రోడ్లు అట్లనే ఉన్నాయి. వర్షం వచ్చిందంటే గుంటలు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చిన్న పిల్లలు పడుతున్నారు. దాని గురించి తగిన చర్యలు తీసుకొని తొందరగా ఏమైనా అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. అందరూ డ్రైనేజ్ తవ్వి
పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా తయారైనది. ఎన్నిసార్లు ప్రజావాణిలో మమతా మేడం కమిషనర్ ఉప కమిషనర్ చెప్పినా కానీ చర్యలు, అందులో భాగంగా డ్రైనేజీకి అడ్డం వచ్చి మాంజరా లైన్ అడ్డం వచ్చిందని చెప్పి మేము ఎక్స్చేంజ్ చేయమని చెప్పి ప్రవీణ్ కుమార్ జీఎం గారికి చెప్తే ఇక లెటర్ చూడండి. ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారు, మమతా మేడం ప్రవీణ్ కుమార్ గారికి చెప్తే ప్రవీణ్ కుమార్ గారు లెటర్ ఇచ్చేసి మా పరిధిలో లేదు మేము చేయమని చెప్పేసి ఎల్లాసరి గారు రాశారు డీజీఎం గారికి. డీజీఎం గారు ఏం చేశారు, డీజీఎం కూడా మాకు పరిధిలో లేదని చెప్పేసి చూడండి మీరు, డీజీఎం గారు కూడా మాకు పరిధిలో లేదని చెప్పేసి మున్సిపల్ ఉప కమిషనర్ గారికి రాశారు. మళ్ళా ఇది 3 నెలల నుంచి మేము ఇదే తిరుగుతున్నాం కానీ మా లైన్ ప్రాబ్లం జరగలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాల్సిందే. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీరామ్ నగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉద్యమకారులకు బాసటగా నిలిచారని కొనియాడారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీరామ్ నగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమానికి అండగా ఉద్యమకారులకు బాసటగా నిలిచారని తెలిపారు. ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తూ మరోవైపు సామాజిక ఉద్యమాన్ని కూడా కొనసాగించారని పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైనటువంటి అతనికి మనం ఈరోజు నివాళులు అర్పిస్తున్నామంటే అది కేవలం ఒక పద్మశాలే కాక యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణమైన విషయము. మరి అతను ఏదైతే ఈ యొక్క స్వాతంత్ర సమరంలో పాల్గొని తర్వాత తెలంగాణ గురించి సాయుధ పోరాటం చేసి ఎన్నో త్యాగాలకు అతను మరి ముందుకొచ్చి ఈ యొక్క తెలంగాణ వాదాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి. మన పద్మశాలలో ఉన్నందుకు ఎంతో గర్వించదగ్గ మరియు ప్రతి ఒక్క పద్మశాలి ఎంతో గర్వించదగ్గ విషయం. చెప్పాలంటే మరి మనమే కాదు, చెప్పడానికి మనం సరిపోము. ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినటువంటి ఉద్యమాలు మరి ఈనాడు ఈ తెలంగాణ కోసమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి కోసం, బీసీ కులస్తులందరి కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే కాకుండా అన్ని కులస్తుల కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. దేశ పౌరుల కోసం, మరి అనేక యువకుల కోసం, విద్యార్థుల కోసం అనేక హాస్టళ్లు. మీటీవీ న్యూస్ శ్రీరామ్ నగర్. జీఎస్ఎంసీలో శివారు గ్రామాలను ప్రభుత్వం కుట్రపూరితంగా విలీనం చేసిందని మేడ్చల్ మాజీ జడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్ ఆరోపించారు. జీఎస్ఎంసీలో గ్రామాల విలీనంతో ప్రజలు పనులు కట్టలేక నానా అవస్థలు పడతారని ప్రభుత్వం వెంటనే విలీన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. సిటీకి ఒక 30 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మా గ్రామాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం నిజంగా మేమంతా కూడా గ్రామస్తులం, పార్టీలకు అతీతంగా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామము ఇప్పటి కూడా మా గ్రామంలో చూస్తే వ్యవసాయం చేసుకుంటారు, ఇంకా కూడా వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయ ఆధారిత పంటలు పండిస్తారు, వ్యవసాయం చేస్తారు. అన్నీ కూడా వ్యవసాయంకు సంబంధించినటువంటి మనకు జిహెచ్ఎంసీలో కలపకుండా ఉండడానికి ఎన్ని రకాల అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు మా గ్రామానికి ఉన్నాయి, గుళ్ళపోచంపల్లి విలీనం కాకుండా ఉండడానికి. అటువంటి మా గ్రామ పంచాయతీని ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి మా గ్రామ పంచాయతీని ఒకటేసారి గ్రేటర్ విలీనం చేయడం నిజంగా చాలా ఘోరమైన చర్య. ఎప్పుడే కానీ ఒక గ్రామ పంచాయతీని అప్గ్రేడ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని నగర పంచాయతీ లేదంటే మున్సిపల్ అప్గ్రేడ్ చేసిన తర్వాత గ్రేటర్ విలీనం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెము ఈ సెంట్రల్ నిధులు కానివ్వండి, కొంచెం వేరే నిధులు వచ్చేసి కొంచెం అభివృద్ధి చేసుకున్నాక చేస్తే బాగుండేది. కానీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీని ఒకటేసారి గ్రేటర్ విలీనం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇటువంటి గ్రామ పంచాయతీని ఒకటేసారి విలీనం చేయడము మేము అన్ని పార్టీల తరఫున కూడా మేము అంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, 100% వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇప్పటికైనా సరే గ్రామ పంచాయతీగా కాకుంటే ఒక నగర పంచాయతీ లేదంటే కనీసం ఒక మున్సిపల్గానే చేయాలి, కానీ ఈ గ్రేటర్ కలపడం మాత్రము మేము తీవ్రంగా ఖండిస్తాం, తీవ్రంగా వ్యతిరేకిస్తాం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సికింద్రాబాద్ బేగంపేట ఇందిరమ్మ నగర్ కాలనీలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అంతేకాక ఇంట్లో ఉన్న బియ్యం, ఫర్నిచర్, ఫ్రిడ్జ్ పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో భార్య, భర్త, చిన్న పాప జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. చుట్టుపక్కల వాళ్లు తొందరగా తేరుకుని నీళ్లు చల్లడంతో పెను ప్రమాదం తప్పింది.
రానున్న దసరా దీపావళి పండుగల నేపథ్యంలో లేపాక్షి తన హస్తకళల ప్రదర్శనను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది హస్త కళాకారులతో తయారు చేయబడ్డ కళాఖండాలను ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన లేపాక్షి క్రాఫ్ట్ బజార్ ను సెరికల్చర్ కమిషనర్ రామలక్ష్మి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన రామలక్ష్మి నగరవాసులకు అందుబాటులో ఉన్న ఈ అరుదైన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షిప్త సమాచారాన్ని చూద్దాం. గతంలో ఉల్లిని కోస్తేనే కళ్లల్లో నీళ్లొచ్చేవి, కానీ నేడు మాత్రం ఉల్లిని చూస్తేనే కన్నీళ్లొస్తున్నాయి. పేటరేగిపోతున్న ఉల్లి ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో లొల్లి పుట్టిస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు నింగినంటి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర మాత్రం లభించడం లేదు. డిమాండ్ కు తగ్గ సరఫరా ఉన్న మధ్య దళారులు సరుకులు మొత్తం నల్ల బజారుకు తరలించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నేడు చాలని జీతాలతో బతుకు బండ్లాగుతున్న సామాన్య కుటుంబాలకు కనీసం జానెడు పొట్ట నింపుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తోందని పలువురు తమ దీన స్థితిని వెళ్లిబుచ్చుతున్నారు. ఇదిలాగే కొనసాగితే సామాన్యుడు బతకడానికి భయపడాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణలో చొరవ చూపే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుతున్నారు. మిటివి న్యూస్, షాపూర్ నగర్. షాపూర్నగర్ డివిజన్ పరిధిలోని మ్యాన్ హోల్స్ కు మూతలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో బాధపడుతున్న కాలనీ వాసులకు తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ మరిన్ని ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ప్రజాప్రతినిధుల ఆర్భాటపు ప్రకటనలకు తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ ప్రత్యేక నిదర్శనమని కాలనీ వాసులు ఎద్దేవా చేస్తున్నారు. అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు తీర్చే నాయకుడే కరువయ్యారని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని పలువురు కాలనీ వాసులు కోరుతున్నారు. మీటీవీ న్యూస్, షాపూర్ నగర్. గట్కేసర్ రైలు వచ్చిందంటే చాలు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు. గట్కేసర్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వరంగల్ వెళ్లే రహదారి నుండి కీసర లింక్ రోడ్డుకి రైల్వే గేట్ ఉంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైల్వే గేటుపై వంతెన లేకపోవడంతో రైలు వచ్చిన ప్రతిసారి కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైల్వే గేటుపై వంతెన నిర్మించాలని అనేక మార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వంతెన నిర్మించాలని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ను కోరగా వంతెన నిర్మిస్తానని హామీనిచ్చారని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం లేదని వారన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే ఉన్నతాధికారులు కానీ స్పందించి వంతెన నిర్మాణాన్ని ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరారు. మీటీవీ న్యూస్, కీసరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హెచ్ఎండిఏ అధికారులతో మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సమావేశం. నిర్మాణ అనుమతులను వేగవంతం చేస్తామని వెల్లడి. కీసర మండలంలో అధ్వాన స్థితిలో బాలికల వసతి గృహం. నూతన భవనంలోకి మార్చాలని విద్యార్థుల వినతి. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీరామ్ నగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన మహానేత అన్న నాయకులు. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. నమస్కారం.